లోక్సభ సీట్లు 816 మొత్తం. అంటే ఇప్పటికు 543 సీట్లు కాస్త 816 కాబోతున్నాయి. అలాగే తెలంగాణలో 17 సీట్లు మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి. అవి 26 కాబోతున్నాయి. ఇకపోతే ఏపీలో 25 సీట్లు ఉన్నాయి. అవి కాస్త 38 సీట్లు కాబోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో 50% పెరుగుతాయి. వేసమెత్తు నష్టం ఉండదు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై సభలో అమిత్ షా స్పష్టత. పెరిగేవన్నీ మహిళలకే. ఆబ్వియస్లీ అంటే 100 సీట్లు ఉన్నది కాస్త 50% పెరిగితే 150 సీట్లు అవుతుంది. 150 సీట్లలో మూడో వంతు అంటే 33% రిజర్వేషన్లు మహిళలకే కల్పిస్తున్న నేపథ్యంలో ఆ 50 సీట్లు కూడా మహిళలకే చెందుతాయి. చూసారు, అంటే సింపుల్ క్లారిటీ, పెరిగేవన్నీ మహిళలకే. అంటే మిగతా 100 సీట్లు మగవాళ్ళు పోటీ చేస్తే ఆ 50 సీట్లు మహిళలకి ప్రాతినిధ్యం వస్తుంది. చట్టసభల్లో మూడో వంతు మహిళలు కూర్చొని ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇది క్లారిటీ, సింపుల్ స్టేట్మెంట్. పెరిగేవన్నీ మహిళలకే. సో ఒక్కసారి అంటే అందుకంటున్నాను, అమిత్ షా గారు ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ప్రతిపక్షాలకి కరెక్ట్గా ధీటైన జవాబు ఇచ్చేలాగా మాట్లాడతారు. మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయడం కోసం దేశవ్యాప్తంగా 50 సీట్లు పెంచుతున్నాం. అలా పెరిగే సీట్లన్నీ మహిళలకే వెళ్తాయి. మిగిలిన 543 సీట్లు ఓపెన్గా ఉంటాయి. అందులోనూ మహిళలు పోటీ చేయవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఏదైతే స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అని ఆర్టీసీ బస్సుల్లో ఉంటుందో, కేవలం ఆ సీట్లకే పరిమితం. ఆ సీట్లు ఎవరైనా కూర్చుంటే లేపేస్తారు, కూర్చుంటారు. అలాని మిగతా అందరికీ కామన్గా ఉండే సీట్లు అంటే ఎల్లో మార్క్ ఉండే సీట్లు వరకు మహిళలకు పరిమితం. మిగతా బ్లాక్ మార్క్ ఉండేవన్నీ కూడా అందరికీ పరిమితం, అందరికీ వర్తిస్తాయి. కాబట్టి వాళ్ళు వెనక కూర్చోవచ్చు, ముందు కూర్చోవచ్చు. అలాగే ఇక్కడ కూడా అక్కడుండే వ్యక్తుల ప్రాతినిధ్యం బట్టి లేదా నియోజకవర్గం ఇది ఖచ్చితంగా మహిళకు సంబంధించిన నియోజకవర్గం అని కేటాయిస్తే ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుంది. అయితే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అమలు కోసం ప్రస్తుతం తీసుకొచ్చిన 3 బిల్లుల సభ ఆమోదం పొందిన తర్వాత 543గా ఉన్న లోక్సభ సీట్లు 816 పెరుగుతాయని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50 సీట్లు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు వేసిమెత్తు నష్టం జరగదని స్పష్టం చేశారు. 50% పెంపు కారణంగా ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26 సీట్లు పెరుగుతాయని వివరించారు. పెంపు తర్వాత దక్షిణాది రాష్ట్రాల లోక్సభ స్థానాలు 129 నుంచి 195కి చేరుతాయని, సభలో ఆ ప్రాంత ప్రాతినిధ్యం 23.76% నుంచి 23.87%కు చేరుతుందని ప్రకటించారు. అంటే గతంలో ఉన్నట్లుగానే దాదాపు 24% వద్ద దక్షిణాది ప్రాతినిధ్యం కొనసాగుతుందని వివరించారు. ఎందుకు వీళ్ళు అసలు ఎంత భయపడుతున్నారో ఇప్పటికీ ఇంత వివరంగా ఇస్తున్నా కూడా అర్థం కాక గగ్గోలు పెడుతున్నారంటే కేవలం ఇక్కడ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కానీ డీలిమిటేషన్ సంబంధించి కానీ ఈ చర్చ రభస ఏదైతే జరుగుతుందో వీళ్ళకి అర్థం కాక అలా రభస చేస్తున్నారా, లేదా నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్తోని రభస చేస్తున్నారా అర్థం అవ్వట్లేదు. గతంలో ఉన్నట్లుగానే దాదాపుగా 24% వద్ద దక్షిణాది ప్రాతినిధ్యం కొనసాగుతుందని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న అనుమానాల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చదవండి. గతంలో ఉన్నట్లుగానే దాదాపుగా 24% వద్ద దక్షిణాది ప్రాతినిధ్యం కొనసాగుతుందని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతుందన్న అనుమానాల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. గురువారం సభలో మహిళా రిజర్వేషన్ల అనుబంధ సవరణలు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే సందర్భంగా జరిగిన చర్చల్లో అమిత్ షా చెప్పారు. అంటే పెరిగేవన్నీ మహిళలకే. ఇకపోతే ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉందండి, ఇక్కడ చూడండి. మతపరంగా రిజర్వేషన్లు కుదరవు. మతపరంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. అటువంటి కోటా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. మేం డీలిమిటేషన్ కమిషన్లో ఇష్టం వచ్చిన వారిని కూర్చోబెడతామని ప్రియాంక గాంధీ ఆరోపిస్తున్నారు. కానీ మేము ఇదివరకటు ప్రభుత్వాలు చేసిన డీలిమిటేషన్ కమిషన్ నిబంధనలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆ డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉందో రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ ప్రకారము దాన్ని ఏమి మార్పులు చేయలేదు. డీలిమిటేషన్ వల్ల ఇంకా పెరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే జనాభా ప్రాతిపదికన ఎక్కువగా పెరిగిపోతున్నాయి అంటే ఉత్తరప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ 80 సీట్లు ఉంటే ఇంకా పెరిగిపోయి 120 సీట్లు అవుతాయి. సో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండే ఎంపీలు ఎక్కువైపోతారు, దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే లోక్సభ స్థానాలు తక్కువైతే ఎంపీలు తక్కువ అవుతారు, పోరాట పటిమ తగ్గిపోతుంది. ఇలాంటి దక్షిణాది భయాలు ఏమీ వద్దు. జనాభా ప్రాతిపదికన చేయట్లేదు. జనాభా ప్రాతిపదికన చేస్తే హైదరాబాద్ 4 లోక్సభ నియోజకవర్గాలు ఇప్పటికే హైదరాబాద్ ఒకటి,
సికింద్రాబాద్ ఒకటి, అలాగే మల్కాజ్గిరి, ఇలా 3, 4 ఉన్నాయి. ఇంకా అవి 6 అవుతాయి. ఇప్పుడు వైజాగ్ లాంటి వాటికి 1 అవుతుంది. అలా కాదు, ఉన్న వాటిని ఎక్కువ చేసే ప్రసక్తిలోనే చేస్తున్నాము తప్ప జనాభా ప్రాతిపదికన అయితే ఇంకా ఉత్తరప్రదేశ్కి ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, అలా చేయటం లేదు. అందువల్ల మీరు భయపడాల్సింది లేదని అమిత్ షా గారు మరొక్కసారి ఈ విషయంలో స్పష్టం చేశారు.